కేవలము ఈ మీటింగ్స్ కొరకే కొద్ది మాటలు చెప్తాను. ఎందుకంటే అసలు ఈ సమయంలో కూర్చోబెట్టడం కూడా కరెక్ట్ కాదు. 11 అయిపోయింది. కొన్ని మాటలే, ఎక్కువసేపు మాట్లాడను. సాక్ష్యంతో చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోయిన సంవత్సరము మీటింగ్ పెట్టలేదు. ఏప్రిల్ నెలలోనే డాక్టర్ డబ్బులు ₹1,00,000 వచ్చాయి. ఫస్ట్ ఈ స్థలంలో మా నాన్నగారు కొనిచ్చారు ఈ స్థలాన్ని. మాకు పాక ఉంటానికి చిన్న గది వేసి వెళ్ళిపోయారు. ఈ తల్లాడ ప్రభు పంపిస్తూ వచ్చాను. ఒక్కరి ద్వారానే సేవ ప్రారంభించాం. ఆమె ఇజ్జి కానీ పిన్ని గారు, ఋతుం పిన్ని గారు, దేవునిలో ఋతుమ్మ గారు, లోకంలో ఉన్న పేరు వెంకటమ్మ గారు. ఒక్కరితోనే ప్రారంభించాం. ఆ ఒక్కరితోనే సేవ ప్రారంభించాము. ఈనాటికి ఆ తల్లిగారు అట్లాగే మాతో కలిసే సహవాసం చేస్తాం. దేవునికి స్తోత్రం. వారి కొడుకులతో పాటు నన్ను కూడా కొడుకుగా ప్రేమిస్తూ ఇంతవరకు కొనసాగుతుంది. ఆ తర్వాత కొంతమంది సమకూడుతూ ఈ సేవ ఎంతవరకు నడిపించుకుంటూ వస్తాం. దేవునికి స్తోత్రం. నాకు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను దిద్దుబాటులో కల్లూరులో ఉంటున్నప్పుడు ప్రతి రాత్రి 3 గంటల వరకు ప్రార్థన చేసుకునేవారము. నేను ప్రార్థన చేస్తూ పిల్లలకు అనుకొని అట్లాగా ధ్యానం చేసుకుంటా ఉంటే ఒక స్వప్నంలో ఒక కల కలిగింది. ఏమిటంటే, నా ఎదురు ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద నుంచి 2 దేవదూతలు రెక్కలతో దిగుతున్నారు, ఎక్కుచున్నారు. నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఒక దూత అలాగ వచ్చేసి నా 2 భుజాల మీద చెయ్యేసి, నువ్వు సేవ చేయుటకు భయపడమాకు, నువ్వు నీతిని ప్రేమించు, దుర్నీతిని ద్వేషించు, నిన్ను ఆనంద తైలముతో అభిషేకం చేస్తాడు దేవుడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. నీతినే ప్రేమించు, దుర్నీతిని ద్వేషించు అనే మాటను, మరొక మాట, నన్ను బలపరిచే సమస్తం చేయాలని వాగ్దానం తీసుకొని దేవుడు పంపించిన ఈ ప్రాంతంలో సేవ ప్రారంభించాను. సేవ గురించి నేను సాక్ష్యం చెప్పట్లేదు, చాలా పెద్ద సాక్ష్యం అది. నేను ఆశపడుతున్నది సేవకుల పక్షాన, సేవకులను కూడా కోరుకుంటుంది అదే. బైబిల్ చట్ట ప్రకారము దేవుని సేవకుని తల మీద అభిషేకం ఉండాలి, డబ్బు పాదాల దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుల మీద ఏముండాలి? అభిషేకం ఉండాలి, డబ్బు పాదాల దగ్గర ఉండాలి. డబ్బు ఉంటేనే పని అవుతుంది, కానీ డబ్బు తలకెక్కకూడదు. తల మీదకి వెళ్ళిపోతే దానిని ధనాపేక్ష అన్నాడు దేవుడు. ధనాపేక్ష సమస్త కీడులకు. ధనాపేక్ష తల మీదకి వెళ్ళిపోతే విశ్వాసుల గుండెల్లో చూడలేరు. ఇంకా సేవకుడు ఎక్కడ చూస్తాడు? జేబులో డబ్బు ఎంత ఉందని చూస్తాడు. ఈనాటికి పిల్లరా, ఏ మాట అయితే ప్రభువు చెప్పారో ఆ మాటనే కొనసాగిస్తూ వస్తున్నాను. మందిరం కట్టడానికి సంఘబిడ్డలు సహకరించారు. దేవుని సేవలో దేవుడు కొంతమంది ఆత్మీయులు ఇస్తాడు. అది సంఘపరంగా కావచ్చు, స్నేహపరంగా కావచ్చు, బంధుపరంగా కావచ్చు. దేవుడిచ్చినటువంటి ఆ బంధాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసులైనా సరే వారు దేవుడు ఆ సేవకుని చేతికి అప్పగించబడిన ఆనిముత్యాలు కూడా వారు చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. దేవుని సేవకులు అట్లాగనే దేవుని సేవకుని కూడా ప్రేమించాలి. సేవలో పునాదులుగా ఉండగలగాలి విశ్వాసులు కూడా. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు చూస్తే ఆనాటి కాలం జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఈ స్థలంలో పాములు, పాకలు, చాలా ఎన్నో కష్టాలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం. పిల్ల ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడగదలుచుకోలేదు, అడగలేదు. అన్ని క్రమంగా కట్టుకుంటూ వచ్చేస్తున్నాం. ఈ క్రమంలో ఒక వ్యక్తిని మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా నేను సంతోషపడుతుంటాను. నాకు ఇచ్చినటువంటి బిడ్డలు, అట్లాగనే నాకు ఇచ్చిన సంఘము, వారితో పాటు మరొక సహోదరుడు, ఎవరో కాదు, సిండికేట్ రాఘవన్నయ్య. ఎంత మంచి సహవాసం అంటే ఎట్లా సహవాసం అయ్యిందో. వెళ్తూ ఉన్నాను అన్నగారు అందరిని పరీక్ష చేస్తూ ఉంటాడు. ఎవరు ఎలా అంటారు, ఎవరు అంటారు. పిల్లరా, బాత్రూమ్ కానుంచి ప్రారంభమైంది ఆ యొక్క సహవాసం. అట్లాగనే కరోనా సమయంలో సంఘ బిడ్డలు 3 లక్షలు నా చేతిలో పెట్టారు. ఇక మరొక సహోదరుడు అన్నయ్య సెంటింగ్ అమౌంట్ ఇచ్చాడు.
మరొక తమ్ముడు ఇసుకదోలు ఇచ్చారు. ఇట్లా అన్నీ సమకూర్చబడ్డాయి. ఇక కరోనా లాక్డౌన్ ప్రారంభమవుతూ ఉంది, వార్తలు వచ్చేస్తూ ఉన్నాయి. అన్న దగ్గరికి వెళ్ళాను, అన్న మరి ఏంటి అంటున్నారంటే, అన్నేం చెప్పాడంటే, నువ్వేం భయపడొద్దు, నీకు కావలసిన ఐరను సిమెంట్ అప్పుగా ఇస్తాను, నీకు నచ్చినప్పుడు ఇమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి స్లాబ్ వేసాను. కరోనా అయిపోయిన 5 సంవత్సరాలకి ఇచ్చారు 2 లక్షలు. తాపకొచ్చి ఇస్తూ వచ్చాను. దానికన్నా ముందుగా అన్న ఏమన్నారంటే, ఇప్పుడు చాలా పని పెట్టుకో మాకు, నువ్వు బిడ్డలు ఇచ్చినటువంటి డబ్బులు పెట్టి బిళ్ళలు కొనుక్కో, సిమెంట్ కట్టలు లేనేస్తానన్నాడు. అదే ఆ మాట ఇక స్లాబ్ అయిపోయింది, మళ్ళా కొంతకాలం అయిపోయింది. ఈ స్థలములో కట్టిన ప్రతి ఒక్కటి కూడా అంచెలంచెలను కట్టిందే కానీ పూర్తి కట్టింది కాదు. ఈ సంగతి అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక సమయం నన్ను పిలిచి 120 కట్టల సిమెంట్ కట్టలు ఇచ్చాడు అన్నయ్య. వాటి పెట్టి మందిరం గోడలు కట్టాను. ఆ గోడలు ఇటుకలన్నీ కూడా సంఘబిడ్డల ద్వారా సమకూర్చబడ్డాయి. ఒకరోజు పిన్ని గారు ప్రార్థన చేసుకుంటా ఉందంట, అయ్యా మందిరానికి గోడలు లేవు నాయన, మీరు సహాయం చేయండి, మీరే సహాయం చేయనని. ఆ రాత్రి శనివారం పండుకుంది. ఎవరో ఒక ఆయన వచ్చేసి ఏమన్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎవరు ఇమ్మంటున్నావు ఏంటి, నువ్వే ఇటుకలకు తోలిచ్చొచ్చు కదా అన్నాడట. దేవునికి స్తోత్రం. తెల్లారి నాతో చెప్పలు అయ్యేసి అప్పు తీసుకొచ్చేసి ఇటుకలు తోలిచ్చింది. కొందరు కిటికీలు, అందరూ ప్రతి ఒక్క సమయం అందరి పేరు చెప్పి సమయం నాకు లేదు చెప్తున్నాను. అట్లాగా దేవుని సేవలో దేవుడు కొంతమందిని మనకు బంధాలు మనకి ఇస్తాడు. ఆ బంధాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక మీటింగ్ సమయం వస్తే, పోయిన సంవత్సరం 1,00,000 రూపాయలు చేతుల్లో ఉన్నాయి, ఇల్లు చూస్తే ఎదర అసలు బాగలేదు, ఈ సంవత్సరం మీటింగ్ ఆపేద్దాం అని చెప్పేసి 1,00,000 రూపాయలు పెట్టి ప్రారంభించా. దేవునికి స్తోత్రం. దేవుని సేవలో మరొక సహోదరుడు హనుమంత్, దేవుడు నాకు ఒక టాపీ మేస్త్రికి ప్రభు అప్పగించారు. తమ్ముడు చాలా కష్టపడతాడు. ఇంతవరకు అంత కడుతున్న, అలాగే చిన్నోడు ఆయన సుతారు మేస్త్రి ఉపేంద్రు, అట్లాగే నాగరాజు, వీళ్ళందరూ వస్తారు. మాతో సరిగ్గా పని చేయనీరు. వాళ్ళే అన్నీ అంటే చేస్తాము, ఎక్కువ పని తగలేకుండా వాళ్ళే చేస్తారు. పిల్లలు అవన్నీ కూడా ఆ ముగ్గురు కట్టినాయి. 3 ఆ బిల్డింగ్ చర్చి కానీ ఇల్లు కానీ ఆ ముగ్గురు తమ్ముళ్ళు కట్టినాయి. దేవునికి స్తోత్రం. ఇట్లా నేను పునాదులు ప్రారంభించాను. దేవుని పని ఆపాను ఏప్రిల్ నెలలో. ఏప్రిల్ నెలలో అయితే ఆపాను, మళ్ళీ అదే ఏప్రిల్ నెల దాకా స్లాబ్ పడలేదు. పిల్లలు ఏప్రిల్ నెలలో ఆపాను. మధ్యలోని దేవుని కృపను బట్టి నా పెద్ద కుమార్తెకి జాబ్ వచ్చింది. గుంటూరు దగ్గర కుమార్తె జాబు నిమిత్తం వెళ్ళిపోయింది. మా ఇంటర్వ్యూలు పడుతూ ఉన్నాయి, గ్రేసిని పంపించమంటే గ్రేసిని పంపించాను. 122 మంది ఆ రోజు అపాయింట్మెంట్ ఇస్తే వారు 22 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో నా కూతురు ఉంది. దేవునికి స్తోత్రం. నెలకు 10,000 పంపించేసేది, తేప కొంచెం మెటీరియల్ తోలుకుంటూ పిల్లరా అట్లాగా కడుతూ వచ్చాను. ఇలోపట అప్పు మళ్ళా జాబ్ వదిలేసి వచ్చేసింది. ఇంకా అదంతా చాలా సమయం పడుతుంది సాక్ష్యం చెప్పడానికి. తర్వాత ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆలోచన చేస్తున్నాను. మీటింగ్ దగ్గర ఈ సంవత్సరం పెట్టాలి కంపల్సరీ అని ప్రతిరోజు దుఃఖపడుతూ ఉండేవాడిని. పిల్లలు ఈ లోపల కల్లూరులో ఉన్న చెల్లి, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నా నాన్నతో బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకుని నీకు ఏమైనా కావాలని ఫోన్ చేసి తీసుకున్నానని చెప్పాను. నాకు కూడా 1,00,000 రూపాయలు తీసుకుంది. ఆ 1,00,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టాను. కానీ మళ్ళీ ఏప్రిల్లోనే స్లాబ్ పడాలని దేవుని చిత్తమేమో, అప్పటిదాకా డబ్బులు ఇంట్లో ఉన్నా కానీ ఏమీ సమకూడలే. పిల్లరా మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న మళ్ళను అంటే తీసుకెళ్ళి నీ ఇష్టం అన్నాడు. మళ్ళీ సిమెంట్ కట్టలు ఐరన్ తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. ఏప్రిల్ 1వ తారీఖు రోజు స్లాబ్ పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కల్లూరులో అన్నయ్యతో మాట్లాడేసి మీటింగ్ డేట్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇక కరువు వస్తుంది, ఇల్లు కట్టుది కరువు వస్తుంది కదా, ఇంట్లో ఒక రూపాయి బిల్లు కూడా లేదు. పిల్లలు వాస్తవం చెప్తున్నాను, రూపాయి బిల్లు కూడా లేదు. ఏం చేయాలి? స్లాబ్ వేసిన తమ్ముళ్ళు కూడా డబ్బులు అప్పటికి ఇవ్వలే. 3 వచ్చారు, నాగరాజు, ఉపేంద్రు, హనుమంతు 3 వచ్చారు. వాళ్ళకి 1 రూపాయి ఇవ్వలేదు. ఎట్లా ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంది. మళ్ళీ ఎవరి దగ్గర అన్నీ అప్పు తీసుకొద్దామని ఆలోచన చేస్తుంటే, ఇంట్లో ఎప్పుడో చిన్నపిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు చెవులకు దిద్దులు ఉండేవి. ఆ దిద్దులు ఇప్పుడు బీరులు అట్లా ఉంటున్నాయి. అమ్మగారు అమ్మేద్దాం అయ్యగారు అని చెప్పేశారు. పోస్టర్లకు డబ్బులు నా దగ్గర లేవు. పిల్లలు వాస్తవం చెప్తున్నాను, పోస్టర్లకు డబ్బులు ఈరోజు దేవుడి జయకరంగా జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదే అక్కగారు, అమ్మగారు, అక్కగారు ఇద్దరు వెళ్ళేసి అమ్ముకొచ్చారు. 14,000 వచ్చాయి. తమ్ముళ్ళకి డబ్బులు ఇచ్చేసాను, పోస్టర్ డబ్బులు పంపించేసాను. మిగిలిన డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టేసుకున్నాను. పోస్టర్లకు పిన్ ఒక 3,000 ఇచ్చేసి ఎట్లాగా ఇక ప్రారంభించాము. రూపాయి బిళ్ళ చేతులు లేదు. ఏం చేయాలన్నప్పుడు సంఘబిడ్డల ద్వారా, వాళ్ళ పేర్లు చెప్పొద్దున్నారు, అందుకే చెప్పట్లేదు. సంఘబిడ్డల ద్వారా కొంత అమౌంట్ దేవుడి చేతులు. ఈ సంవత్సరం ఆశ్చర్యం ఏంటంటే, సంఘము సేవకుని ప్రేమిస్తాడు. సంఘాన్ని
సంఘము సేవకుడిని ప్రేమిస్తాడు, మరొక సంఘము గౌరవిస్తారు తప్ప ప్రేమించరు. నా మాట అర్థమవుతుందా? సంఘ బిడ్డలు సేవకుడిని ప్రేమిస్తారు, ఇతర సంఘాల వాళ్ళు సేవకుడిని గౌరవిస్తారు. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఏంటంటే సిఎస్సి సంఘస్థులు నన్ను ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. పక్కనే ఉన్న చాలా ప్రేమగా ఉంటారు. మేము పక్కనే అనుకుంటారు కానీ మేమేం గొడవలు పెట్టుకోండి. వాళ్ళ ప్రార్థన వాళ్ళది, మా ప్రార్థన. ఇక పండుగలు వచ్చాయనుకో, ఆ సమయానికి ఏ సేవకుడు ఉన్నా సంఘస్థుల ద్వారా ప్రేరేపించబడి, అయ్యా సౌండ్ ఇంత సరిపోద్దా, మేము ఎదురు మాట్లాడుకుంటాం, అన్న సౌండ్ ఇచ్చాలా, అట్లా అడ్జస్ట్మెంట్ చేస్తూ సేవ జరిగిస్తున్నాం పిల్లలు. ఈ సంవత్సరం ఆ సంఘం ద్వారా కూడా దేవుడు, ఆ బిడ్డల ద్వారా కూడా దేవుడు కొంత కానుకలు, కొన్ని బియ్యాలు ఈ సేవలో దేవుడు వారి ప్రేరేపించి ఇప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగా ఈ సంవత్సరము మీటింగ్ ప్రారంభించాము. దేవుని బిడ్డలకు కొంత అమౌంట్ నా చేతులు పెట్టారు. ఆ తర్వాత ఇక పని జరగాలి. ఈ సమయంలో ఇది డెకరేషన్ అంతా కూడా భాస్కర్ ద్వారా జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆనిముత్యాల నుంచి బిడ్డలు దేవుని సేవలు ఇచ్చారు. ఆదివారము రోజు ప్రారంభించారు. ఆదివారము, సోమవారం, మంగళవారం వరకు కూడా పగలు రేత్రి ఈ స్థలమంతా కూడా శుభ్రపరిచి, ఈ స్థలమంతా కూడా ఎవరంటే పెద్దోడు మల్లేష్, చిన్నోడు యశ్వంతు, సుమంతు, వీళ్ళందరూ కూడా కళ్ళుంచి ఇద్దరు బిడ్డలు వచ్చి వీళ్ళందరూ కూడా ప్రయాసపడి ఈరోజు ఇదంతా మన కొరకు సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. ఇది నా ఘనత కొరకు చెప్పట్లేదు పిల్లారా, ప్రభు నా మహిమార్థం చెప్తున్నాను. దేవుని సేవలో రాత్రి డబ్బులన్నీ అయిపోయాయి. ఇంకా తెల్లారితే పాల పెగ్గులు అడుగుని డబ్బులు లోపడారు. ఏం చేయలేని పరిస్థితి. ఉదయాన్నే తెలిసిన బామ్మది వచ్చేసి ప్రార్థన చేసుకుని 2,000 చేతులు దేవులు పెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఈరోజు ఏం జరగాలి ఆలోచన చేస్తూ మరొక సహోదరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి దగ్గర పెట్టేసుకున్నాను. అప్పైనా పర్వాలేదు, దేవుని పని జరగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చారు. కాబట్టి నా ఆశ ఏంటంటే, నా కోరిక ఏంటి పిల్లరయ్య అంటే, దేవుడు మనల్ని నమ్మారు, మనల్ని ప్రేమిస్తున్నారు, మనల్ని గౌరవిస్తున్నారు. కాబట్టి ఆయన బిడ్డలుగా మీరు కొనసాగాలి. ఆయన అప్పగించబడిన సేవలు నమ్మకస్తులుగా మేము కూడా ముందుకెదగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ సంఘాలలో సేవకులకు సపోర్టుగా ఉండండి. మీ సంఘాలలో సేవకులు ప్రేమించండి. సేవకులు కూడా సంఘాన్ని ప్రేమించాలి. సేవకులు కూడా సంఘాన్ని ఒత్తిడి చేయకూడదు. ఈనాటి ఈ సేవలో, ఈ పరిచర్యలో మా సంఘములోని డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను వారి నోరు తెరిచి అడగలేదు. వారితో అమర్యాదగా ఏందమ్మా డబ్బులు లేదని కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే వారి స్థితి వారికి తెలుసు. కాబట్టి దేవుని సేవకులుగా సేవకుడు దేవుని భారం వేసి ముందుకెళ్ళగాలి. దేవుని బిడ్డలుగా మీరు కూడా దేవుని సేవలో నా ఆశ ఇంటి పిల్లరంటే దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. కూర్చుని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన. అమ్మ చిన్న